కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. ప్రభుత్వం తోలు తీస్తానంటున్నారు కేసీఆర్ ముందు ఇప్పుడు రెండు కఠిన సవాళ్లు ఉన్నాయి. ఒకటి, కేసీఆర్కు ఇప్పుడు కవిత గండంలా మారారు. కవిత ఇష్యూలో కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతుంది? స్పందించక తప్పని పరిస్థితి ఉంటుంది. ప్రజల్లోకి వస్తే ప్రతిపక్ష నేతల హోదాలో ఉండి అసెంబ్లీకి రావట్లేదు అనే బ్యాడ్ ఇమేజ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ రెండు సవాళ్లను కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారు అనే చర్చ ఓవైపు కనిపిస్తోంది. మరోవైపు మరొక రెండు ప్రశ్నలు కూడా ఉన్నాయి, చాలా కీలకమైనవి. ఇన్ని రోజులు బయటికి రాని కేసీఆర్ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు అనే ప్రశ్న వచ్చినప్పుడు రెండు రకాలుగా దీన్ని చూడాలి. ఒకటి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అలాగే సర్పంచ్ ఎన్నికల్లోనూ బలమైన పోటీ ఇవ్వగలిగింది బీఆర్ఎస్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకు ఎలాగో మంచి ఊపు వచ్చింది. ఇప్పుడు నేను వస్తే ఇంకొంచెం మళ్ళీ ఆ పాత ఊపు మళ్ళీ వస్తుంది, ప్రజల్లోకి పూర్తి స్థాయిలో పార్టీ మళ్ళీ ఒకసారి వెళ్ళగలుగుతుంది, తన అవసరం ఈ టైంలో ఉంది అని భావించారా? లేకపోతే తాను లేకపోతే ఇక కష్టం అని భావించి బయటకు వచ్చారా? ఈ రెండు కోణాల్లోనూ ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఓవైపు హరీష్ రావు, కేటీఆర్ చాలా సమర్థవంతంగా నడిపించగలుగుతున్నాం అని చెప్తున్నారు. కానీ కేసీఆర్ ఉన్నప్పటి ఆ ఫ్లేవర్ ఇప్పుడు కనిపించడం లేదని కొంతమంది భావిస్తున్నారు అనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని కేసీఆర్ రాక తప్పలేదా?